ఒక స్కెచ్ తీసుకోండి మార్కర్. మేడం ఇయ్యాలి మరి. ఏం ట్రైనింగ్ అయినా మాస్టర్ ట్రైనింగ్ నేను క్లాస్ చెప్తున్నావు. అర్థమైందా? వృత్తం గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఇది ఏ ఆకారం ఉంది? పిల్లలు, ఇది ఏ ఆకారం ఉంది? తెలియదు కదా. దీన్ని వృత్తము అంటారు. వృత్తాకారం అంటే గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా అంటే మీకు సపోజ్ చూపిస్తాను నేను. గుండ్రం అంటే ఎలా ఉంటుందో చూసుకుందామా? మీకు వృత్తం గురించి పరిచయం చేస్తాను. ఇట్లా ఉంది కదా, లోపల ఇలా పెట్టి ఇలా గీస్తే ఇదే ఆకారం వచ్చింది. ఎట్లా వచ్చిందిరా? గుండ్రంగా వచ్చింది. ఇది గుండ్రము. గుండ్రంనే మనము వృత్తము అంటారు. చదువుకున్న భాష ఉంటుంది కదా మనకి, మన భాషలో వృత్తము అంటారు. ఇదే ఆకారము వృత్తము. గుండ్రము వృత్తము ఒకటే కానీ మనం వృత్తము అనుకోవాలి. ఏ ఆకారము? వృత్తము. ఇదే ఆకారంలో ఉంది. ఇదేంటిది? బాల్. ఇదేంటి? బాల్. తెలుసు కదా. ఈ ఆకారం ఏంటి? ఎట్లుందిరా? గుండ్రంగా. ఎట్లా వస్తుంది గుండ్రం గురించి ఇప్పుడు చెప్తున్నాం కదా. ఇది గుండ్రము అంటారు. గుండ్రంగా ఉంది. ఇది యాపిల్ కాదు. ఏ ఆకారం ఉంది? నేను ఇది ఏంటిదని అడగలే. ఏ ఆకారం ఉంది? గుండ్రంగా ఉంది. ఏ ఆకారము? ఇది ఇంకా తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, దీన్ని చూడండి ఇట్లా తీసుకోవచ్చు. అప్పుడు ఏ ఆకారం అవుతుంది? గుండ్రము అవుతుంది. ఇస్తారా మరి మీరు కూడా? కర్పూస్ ఉన్నాయి కదా, ఇది ఏ ఆకారము? ఏ ఆకారము? వృత్తము. ఏ ఆకారము? నేను అడుగుతున్నా. ఇదే ఆకారము. ఇట్లా చూడండి, ఇదే ఆకారం ఉంది. వృత్తము. ఇదే ఆకారము. ఏ ఆకారము? వృత్తము. పిల్లలని ఇలాగే పదే పదే అడుగుతూ ఉంటేనే వృత్తము అనేది మైండ్లో పడుతుంది. ప్రతి ఒక్క పిల్లలు కూడా వదలద్దు, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. పిల్లలు, అరే నువ్వు ఏమైనా చూసావు నాన్న ఇంట్లో వృత్తం రౌండ్గా ఉన్నాయి ఏమైనా చూసావా? వస్తువులు ఉండవు. మొబైల్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడాలి. చెప్పు నాన్న. గాజుందా? గాజులు ఏ ఆకారము? వృత్తము. ఏ ఆకారము? నీలమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ గాజులు వేసుకుంటుందంట. అవి ఏ ఆకారంలో ఉంటాయి? వృత్తము. తను వృత్తము. వృత్తాకారంలో ఏం చూసినా అంటే గాజులు చూసిందా. మరి నువ్వు గాజులేనా? ఇంకేం చూడలేవా? ఉంగరమా? ఎవరిది? ఓ, గుండ్రంగా ఉందా? చిన్న ఉందా? సరే సరే. ఇంకా ఏం చూసావో గుర్తు చేసుకో, తర్వాత చెప్పు. ఓకేనా? తను ఏం చూసిందంట? ఉంగరం. నువ్వమ్మా? గుర్తొస్తలేదు.